ఉప్పల్ కళ్యాణ్పూరిలో దారుణం చోటు చేసుకుంది. మురళీకృష్ణ అనే వ్యక్తి ఎల్బీ నగర్లో కూలి పని చేసుకుని ఉప్పల్కు వెళ్తున్న కారులో లిఫ్ట్ అడిగి ఎక్కాడు. అప్పటికే కారులో ఉన్న నలుగురు యువకులు గంజాయి మత్తులో మురళీకృష్ణను చిత్రహింసలకు గురి చేశారు. మత్తులో మురళీకృష్ణపై పిడుగుద్దులు గుద్దుతూ సిగరెట్లతో కాల్చుతూ 2 గంటల పాటు కారులోనే తిప్పుతూ నరకం చూపించారు. చివరికి కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. అతి కష్టం మీద వారి నుంచి తప్పించుకుని తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అయితే కొద్ది దూరం వెళ్లాక కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. హత్యకు పాల్పడిన యువకులు నాచారానికి చెందిన పోక్రీలుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసుని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. ఆయన ఆ నైట్ లో మా ఇంటికి ఉప్పల్కి వస్తుంటే ఇక లిఫ్ట్ అడిగినారా కార్ అయితే ఎవరు లిఫ్ట్ అడగారు. ఆయన లిఫ్ట్ అడిగిండా లేదా ఎక్కడ ఆయనను ఒక కార్ లో ఎక్కించుకున్నారు. అంతగానో కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన కష్టం చేసి మాకు సంపాదించి పెడితే కానీ మేము బతకలేని పరిస్థితిలో ఆయన ఇంత దారుణంగా చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళకి జైలు శిక్ష కంపల్సరీ చేయాలి. చట్నీ పడిన రీజన్ చూపిస్తారు. చట్నీ పడితే ఎవరైనా మనిషిని చంపుతారా? పోనీ మనిషిని ఆయన దగ్గర బంగారం లేదు, ఆయన దగ్గర బండి లేదు, ఆయన దగ్గర పైసలు లేవు. అట్లాంటి మనిషిని చట్నీ పడితే చంపేసిండ్రంటే ఎవరు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు అంత చిన్న మాటకు మనిషిని చంపుతారా ఎవరన్నా? ఇప్పుడు మరి మేము ఎట్లా బతకాలి? మాకు న్యాయం చేయాలి. నా భర్త ఆత్మశాంతికి వాళ్ళని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. మాకు ఏదన్నా న్యాయం చేయండి. వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు. వాళ్ళని జీవిత ఖైదీ చేయాలి. వాళ్ళని వీలైనంత కఠినంగా శిక్షించాలి. మాకు న్యాయం చేయండి దయచేసి. మేము పేదవాళ్ళం. ఆయన సంపాదిస్తే కానీ బతకలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. అలాంటి జీవనోపాధి లేని నా మనిషిని ఏం కొద్ది ఏం అవసరం కొద్ది అంతగానో కొట్టి చంపినారు. మాకు న్యాయం చేయండి దయచేసి.